హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అయితే ఈ రోజు టాపిక్ వచ్చేసి మా ఇంట్లో ఆదివారం వచ్చిందో లేదో అమ్మ పిల్లలు అయితే నా దగ్గర వచ్చి పుల్లు గొడవ పెట్టేసుకున్నారు. గొడవ అంటే పెద్ద గొడవ అనుకుంటారేమో, చిన్న గొడవే. ఏదో అడ్డపిక్కల కోసం పిల్లలు డాడీ కొండకి వెళ్దాం అడ్డపిక్కలు తెచ్చుకుందాం అనే చిన్న గొడవ. అయితే నేను వచ్చేసి ఖాళీగా ఉన్నాం కదా, పద సర్లే వెళ్దాం పదండి అనేసి నేనైతే వెళ్ళి. అయితే నాకు కొండ ఎక్కక తెలిసింది ఘాట్ ఎక్కాలని. మేము వెళ్ళబోయేది అయితే అదిగో అక్కడే. అయితే నాకు ఘాట్ ఎక్కాకే తెలిసింది అడ్డపిక్కలు తీయడం అంటే అంత కష్టమా. అయితే మా కష్టం విలువ చెప్తే ఏం తెలుస్తుంది, కానీ చూసేయండి మీరే, అప్పుడే కదా అర్థమవుతుంది. అయితే చూసే ముందు లైక్ చేసుకోండి, మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అడ్డకాయలు ఎట్లా కాసాయో ఇవే అన్నమాట అడ్డకాయలు. అవి ఎక్కాలి, చెట్టు ఎక్కేసి ఏరుకోవాలి. అవి చాలా ఎత్తని చెట్టులో ఉన్నాయి. కింద కూడా ఒక్కొక్కటి ఉంది. కింద అయితే ఇది ఒకటి, ఇది ఒకటి. సో మొదటి అడ్డకాయ నేనే ఏరేసా. సో ఇక్కడైతే అడ్డకాయలు బాగానే ఉన్నాయి. అలాగే అడ్డకాయలతో చిన్న పక్షి కూడా అయితే ఉంది. ఇదిగా కొత్త పిల్లలు ఎగిరిపోయినట్టున్నాయి, పిల్లలు ఏం లేవు. చూసి పక్షి కూడా ఎలా చేసిందో బాగుంది కదా, చాలా బాగుంది. పక్షి కూడా అయితే ఏం లేవు. సో నేనైతే అడ్డకాయలు ఏరడం కోసం చెట్టు ఎక్కుతున్నా, ఎందుకంటే చాలా ఎత్తులు ఉన్నాయి. చెట్టు ఎక్కకపోతే కాయలు అనేది దొరకవు. సో చెట్టు ఎక్కే ముందు అయితే సరే చూసుకుంటే ఎక్కాలి. చెట్లో పాము కానీ పుట్ట కానీ ఏదైనా పురుగులు కానీ ఉంటాయి, జాగ్రత్త చూసుకుంటే ఎక్కాలి. అండ్ మనం ఎక్కేటప్పుడు కాలు కానీ చేయి కానీ జారకుండా చూసుకోవాలి. ఏమైనా జారిందనుకో ఇంకంతే, మన బతుకు బస్ స్టాండ్ అయినట్టే. సో నేను దగ్గరికి చేరుకున్నాను. నేనైతే కొమ్మ నరకేసా చెట్టుది, ఎందుకంటే నా చెయ్యికి అందంత దూరంలో ఉన్నాయి అడ్డకాయలు. తప్పదు, నరకాయక తప్పలేదు. అయితే నేనైతే చెట్టు కొమ్మ అయితే నరికేసాను. కాకపోతే అడ్డపిక్కల తాళ్ళు చుట్టేసుకున్నట్టున్నాయి, చూసారా కొమ్మ అయితే పడ. ఇలాంటప్పుడు అయితే మనం అడ్డపిక్కల తాళ్ళను కూడా నరకాల్సి వస్తుంది. మరి తప్పదు, అడ్డపిక్కలు కావాలంటే మనకి నరకాల్సిందే. చూసారా అడ్డకాయలు ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి. చూపించి అడ్డకాయలు. అలానే చెట్టు ఎక్కి చేరాలి. కింద అయితే ఏం దొరకవు, చెట్టు పైన ఉంటాయి. బడదు చూసారా, మా బాబు అయితే ఎంత కష్టపడి కర్రలు మోసి తీసుకొస్తుందో. అడ్డపిక్కలు అంటే అంత ఇష్టం అంత నాకు. అయితే అడ్డపిక్కలు కాల్చడానికి అయితే కర్రలు అనేది కూడబెడుతున్నాము.
అలా కట్టెలు అయితే వేసేసాక ఇదిగో పైనుంచి అడ్డకాయలు అనేది పేర్చాలి, ఎందుకంటే బాగా కాలుతాయి, లేకపోతే కాలవు. ఆకులు అనేది బాగా పడున్నాయి కావున ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి ముందే, ఎందుకంటే అడుగు మొత్తం కాలిపోద్ది. మొత్తం తుడిచేయాలి చుట్టుపక్కలంటూ ఏముంచకూడదు, ఆకులు కర్రలు కానీ, లేకపోతే ఒక అగ్గిపుల్లతో అడుగు మొత్తం కాలిపోద్ది. అయితే మనమైతే అడవిలో మంట పెట్టేటప్పుడు అయితే చుట్టుపక్కల క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే చుట్టుపక్కల అనేసి కాఫీ తోటలు అనేది చాలా ఉన్నాయి. అవి కానీ కాలిపోయిందంటే అడ్డపిక్కలు కాదు కదా, మనల్ని అడ్డంగా నరుకుతారనమాట. అయితే మా ఆవిడైతే అడ్డపిక్కలు కాల్చడానికి స్టార్ట్ చేసిందనమాట. చూసారా ముట్టిస్తుంది, ఎలా ముట్టిస్తుందో. మా ఆవిడైతే మొత్తానికి సాధించేసింది. చూసారా మంట అయితే ఎలా కాలుతుందో. మంట అయితే ఒకే పక్క పెట్టకూడదు అనమాట, ఎందుకంటే అడ్డపిక్కలు కాలవు. మంట అనేసి చుట్టుపక్కల మంట పెట్టుకోవాలి, అప్పుడే బాగా కాలుతాయి. మేమైతే చుట్టుపక్కల మంట అనేది పెట్టేసాము. ఫ్రెండ్స్ చూసారా అడ్డకాయలు అయితే ఇలా కాలుతున్నాం. ఇలా కాలుతున్నప్పుడు మనమైతే కలుపుకుంటూ ఉండాలన్నమాట, ఎందుకంటే కింద ఉన్న అడ్డకాయలు అనేవి మొత్తం కాలిపోయి మాడిపోతాయి అన్నమాట. ఎందుకంటే మనం అలా కలుపుకుంటూ ఉంటే ఒక్కొక్కటి ఏరి కూడా తీసుకోవచ్చు. చూసారా ఇదైతే బాగా కాలిపోయింది, అందుకే బయట తీసేసా. ఇలానే లోపల అనేది చాలా అలా కాలిపోతూ ఉంటాయి, అవి చూసుకుంటూ మరి బయటికి తీయాలన్నమాట. అయితే ఇలా తీసేటప్పుడు అయితే మనం జాగ్రత్త చూసుకోవాలి, ఎందుకంటే మన చెయ్యి కానీ కాలు కానీ కాలిపోయే ప్రమాదం అయితే ఉంటుంది. అయితే ఈ అడ్డకాయ అయితే బాగా కాలిపోయింది. ఫస్ట్ తీస్తున్నాం అనమాట. ఇలా ఫస్ట్ తీసిన దాన్ని అలా తీసేసి మన దేవుడికి పెడతాం అనమాట, అదే మన కొండ దేవుడికి. అడ్డపిక్కలు అయితే ఎలా ఉన్నాయో చూసారా, చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది. నేను వీడియో తీసామా అని తినేద్దాం అనుకో, కాకపోతే ఇవి అయితే చాలా వేడిగా ఉంటాయి, తినగానే మన నోరు అయితే కాలిపోతుంది. అందుకే కొద్దిసేపు ఆగాను చల్లారేదాకా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మా అడ్డపిక్కల కష్టాలు. ఇలా ఉంటుంది. ఒక దగ్గర చెయ్యి అయితే కాలిపోయింది, కానీ పర్లేదు, తప్పదు మరి చెయ్యాలి. పిల్లలు అయితే ఇదిగో ఒక పక్క తింటూ ఒక పక్క తీస్తూ చేస్తున్నారు. ఈరోజు భోజనాలు ఇవే అంట, అడ్డపిక్కల భోజనాలు. మంకీ ఫ్రీ ఎలా తింటుందో. అడ్డపిక్కలు అయితే మామూలుగా తినట్లేదు, ఒక పక్క తీస్తుంటే ఒక పక్క తినేస్తుంది. ఫ్రెండ్స్ అడ్డపిక్కలు అయితే బాగా దొరికింది మాకు, బాగానే చేశారు, పిల్లలు అయితే బాగా తీశారు. చూపించారు చూసారా, మాకు ఇంత దొరికింది, చాలా హ్యాపీ. ఓకే, వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్ బాయ్ చేయండి.